దేశ భద్రతపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరగాలన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పేరిట ప్రజల ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. కేంద్రం తమకు నచ్చిన రాష్ట్రాలకు నిధులు పంపిస్తోందని విమర్శించారు. దేశంలో నేచర్ ఎకానమీని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 15 రోజుల పాటు సమయం వృధా కాకుండా శీతాకాల సమావేశాలు నిర్వహించాలని, సమస్యలపై చర్చించాలని కోరారు ఎంపీ చామల. వింటర్ పార్లమెంట్ సెషన్ మొదటి రోజు. ఈ సెషన్ కేవలం 15 రోజులు మాత్రమే ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెట్టడాన్ని చూస్తుంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క డిసెంబర్ వింటర్ సెషన్ లో ఏమాత్రము చర్చలు జరగొద్దనే విధంగానే పెట్టినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఇష్యూస్ మీద చర్చించాల్సిన అవసరం ఉంది ఈ పార్లమెంట్ లో. ఎందుకంటే సెక్యూరిటీ అనేది, ప్రజల కోసం సెక్యూరిటీ అనేది ఒక అంశం, మొదటి అంశం. ఎందుకంటే ప్రజలకు ఈరోజు ఎర్రకోట దగ్గరనే బాంబ్ బ్లాస్ట్ జరిగే పరిస్థితి వస్తే మరి హోమ్ అఫేర్స్ ఏం చేస్తున్నట్టు? మరి ఇది జరగాలి కదా చర్చ. దాంతోపాటు ఈరోజు డెమోక్రసీ మీద సెక్యూరిటీ అంటే ఏదైతే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎస్ఐఆర్ పేరిట మీరు ఎంతో మంది ఓటు హక్కులను కాలరాసే ప్రయత్నం చేసి మీరు అధికారంలో పర్మనెంట్ గా ఉండాలన్న ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఉంది. అంటే దాని గురించి కూడా ఈ రోజు సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. మొదటిదేమో సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్స్ అవుతుంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ అనే దగ్గరనే కదా చర్చ చేయాల్సింది. మరి మీరు 15 రోజులల్లా మొత్తం పార్లమెంట్ పెట్టి దాన్ని ఆపాలనే ప్రయత్నం. వారం రోజుల క్రితం 390 దాకా రీచ్ అయినట్టుగా చెక్ చేసిన నేను. అంటే ఎటు పోతున్నాం మనం? అంటే దీని మీద చర్చ జరగొద్దా? ఇట్లనే ఉంచుదామా ఈ ఢిల్లీ నగరాన్ని, ఇంకా వేరే నగరాలని భారతదేశంలో? వీటి గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు, కారణాలు ఏంటి, ఈ కారణాలను ఎట్లా అధిగమించాలనే చర్చ జరగకుండానే మీరు 15 రోజులలో దీన్ని, ఈ పార్లమెంట్ సభల్ని మీరు తొందరగా పెట్టి మీకు ఏదో నచ్చిన విధంగా నడుపుకొని వదిలేసే విధంగా మీరు ముందుకు పోతున్నట్టుగా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ను విజయవంతం చేయాలన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలంతా పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచారం చేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్. వచ్చేటువంటి ఎంపీటీసీ స్థానాలు ఏవైతున్నాయో నెక్స్ట్ ఇది అయిన తర్వాతనే ఎంపీటీసీ జడ్పీ స్థానాలు ఉంటాయి. 100% జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నిర్మల్ జిల్లాలో కైవసం చేయబోతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కార్యకర్తలు నేను కోరుకున్నది ఒకటే, 10 సంవత్సరాలు చేసిన దోపిడీని ప్రజల దగ్గర వివరించండి. ఈ 2 సంవత్సరాలు చేసిన ఏదైతే మనం మంచి చేశామో ప్రజాప్రభుత్వం యొక్క అంశాన్ని కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళండి, మనోధైర్యాన్ని కల్పించండి. తప్పకుండా ప్రజాప్రభుత్వంలో అనేక రకాల హామీలను మనం ఇచ్చే హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాం. ఒక పెన్షన్ ఉంది. దాంతోపాటు కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏవైనా చిన్న అంశాల మీద వాళ్ళు లేవనెత్తే 10 సంవత్సరాల అవకాశం వాళ్ళకి ఇస్తే ఏం చేయలేకపోయారు. మరి 2 సంవత్సరాలు చాలా చేశాం. కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా ఎలాంటి వైషమ్యాలు లేకుండా మరి ఇన్ని రోజులు ఏదేమున్నా ఇక్కడ నుంచి అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కంపల్సరీ ముక్కుముడిగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎజెండా విషయంలో ఏదైతే అధిష్టానం సూచించిన సూచనల్ని పరిగణలోకి తీసుకొని ఆ సూచనలతోటి మనం ముందరం కూడా కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేద్దామని, తప్పకుండా ఏమైనా అవసరం ఉన్నా నేను కూడా 24 గంటలు అందుబాటులో ఉంటా. దానికి కూడా సపరేట్ మొబైల్ కావచ్చు, సపరేట్ కావచ్చు, త్వరలోనే ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించిన అంశం కావచ్చు. ఈ లోకల్ బాడీస్ అయిన తర్వాత కార్యకర్తలందరూ కూడా అందుబాటులో ఉండేటట్టు మరి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా వారానికి ఒక 2 రోజులు జిల్లా కేంద్రంలో అన్ని మండలాలు తిరగడానికి, ఒకరోజు నిర్మల్ అయితే ఒకరోజు బైన్సా ప్రాంతంలో తిరగడానికి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను.